హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో డెల్ XPS 15 inch అయితే మనం అన్బాక్స్ చేసి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో దానికన్నా ముందు మన ఛానల్లో Jan 2 అయితే గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను అండి. సో మీకు ఒకవేళ ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే కనుక ఆ వీడియో నేను వచ్చి పైన కార్డ్స్లో కానీ లేదా కింద డిస్క్రిప్షన్లో కానీ వదిలేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు అనమాట. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్. ఇది మనకి డెల్ XPS అండి. సో 15 inch మోడల్ అనమాట. సో దీన్ని ఒకసారి అన్బాక్స్ చేసి మనకి ఈ బాక్స్లో ఏమేమి డీటెయిల్స్ వస్తున్నాయి అనేది ఒకసారి చూసేద్దాం. సో ఇందులో మనకి ముందుగా పవర్ కార్డ్స్ అయితే సపరేట్గా ఇచ్చాడండి. పవర్ కార్డ్ ఒకటి అండ్ పవర్ బ్రిక్ ఒకటి. సో ఇవి మనకి 130 watts అండి. సో ఈ రెండింటిని పక్కన పెట్టేద్దాము. సో లోపల మనకి ఇంకొక బాక్స్ అయితే ఇచ్చాడు, బ్లాక్ బాక్స్. దాన్ని ఓపెన్ చేస్తాను. సో మనకి డెల్ XPS ల్యాప్టాప్ వచ్చి బాక్స్లో ఉంది. సో మనకి చార్జర్స్ వచ్చి వీళ్ళు సపరేట్గా ఇచ్చారనమాట. సో ఈ చార్జర్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాము. ముందుగా ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేసి మనకి ఇందులో ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఈ బాక్స్ని ఓపెన్ చేస్తే మనకి కైండ్ ఆఫ్ మ్యాక్బుక్ ఎట్లా ఉంటుందో సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాకేజింగ్ అయితే ఇచ్చాడు. సో మీరు ఇక్కడ చూస్తే కనుక డెల్ అనేది సింబల్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఈ ట్యాగ్ని లిఫ్ట్ చేస్తే మనకి ల్యాప్టాప్ అనేది పైకి వచ్చేస్తుంది. సో ల్యాప్టాప్ని అయితే పక్కన పెడదాము. తర్వాత మనకి బాక్స్లో కొంత పేపర్ వర్క్ ఇచ్చాయండి. సో అంతే, ఇంకా అంతకు మించి మనకి ఏమి ఇవ్వలేదు. సో ఇందులో మనకి వారంటీ అండ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. సో తర్వాత ఇంకొక పేపర్లో వచ్చి మనకి ల్యాప్టాప్ గురించి, అంటే దీన్ని ఎట్లా సెటప్ చేసుకోవాలి అండ్ మోరోవర్ దీనికి ఉన్న పోర్ట్స్ ఏంటి, దీని పవర్ కార్డ్స్ ఎక్కడ ఉంటాయి, అట్లాగే మనకి పవర్ బటన్ ఎక్కడ ఉంది. సో ఈ డీటెయిల్స్ అయితే మనకి ఈ పేపర్ వర్క్లో అయితే ఇచ్చాడు. సో ఈ పేపర్ వర్క్ని అయితే పక్కన పెట్టేద్దాము. సో తర్వాత మనం ల్యాప్టాప్లోకి అయితే వద్దాము. సో ల్యాప్టాప్ చూడడానికి అయితే మనకి చాలా బాగుందండి. ఒకసారి నేను దీన్ని పాలిథిన్ కవర్ని అయితే పీల్ చేసేస్తాను. సో ఇదండి మనకి ల్యాప్టాప్ వచ్చి. సో ల్యాప్టాప్ మనకి చాలా నీట్గా ఉంది యాక్చువల్లీ చూడడానికి అయితే. ఆల్మోస్ట్ మనకి యాపిల్ వాళ్ళ మ్యాక్బుక్స్ ఎట్లా ఉంటాయో సిమిలర్ కైండ్ ఆఫ్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. సో మీరు బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి ఇక్కడ వెంట్ గ్రిల్ అయితే ఉందండి. సో మీకు ఒకవేళ ఈ ల్యాప్టాప్ ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తే కనుక మనకి వెంట్స్ నుంచి ఆ హీట్ని అయితే బయటికి పంపించేస్తుంది. అండ్ మోరోవర్ మనకి గ్రిప్ కోసం అని చెప్పి కింద కైండ్ ఆఫ్ కొంచెం రబ్బర్ మెటీరియల్ అయితే ఇచ్చాడు. సో దీనివల్ల మీరు ల్యాప్టాప్ కింద పెట్టినప్పుడు మీకు ఆ ల్యాప్టాప్ అయితే స్లైడ్ అవ్వదు. సో వచ్చి అదొకటి కైండ్ ఆఫ్ బాగుంది. అండ్ ఇంకా ఈ ల్యాప్టాప్లో పోర్ట్స్ విషయానికి వస్తే కనుక మనకి కావాల్సిన అన్ని పోర్ట్స్ ఈ ల్యాప్టాప్లో ఉన్నాయండి. సో మనకి ఇక్కడ పవర్ అడాప్టర్ అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి USB Type A పోర్ట్ ఉంది. తర్వాత మనకి HDMI పోర్ట్ ఉంది. అట్లాగే మనకి థండర్బోల్ట్ 3 పోర్ట్ ఉంది. సో ఇదే మనకి USB Type C కింద కూడా వాడచ్చు. అట్లాగే మనకి 3.5mm ఆడియో జాక్ ఉంది. సో తర్వాత మీరు అదర్ సైడ్ వస్తే కనుక మనకి ఇక్కడ ఒక బటన్ ఇచ్చాయండి. సో ఈ బటన్ని ప్రెస్ చేస్తే కనుక మనకి ఇక్కడ లైట్స్ అయితే గ్లో అవుతాయి. సో దీని ఇండికేషన్ ఏంటంటే మనకి దీని బ్యాటరీ స్టేటస్ని అయితే చెప్తుంది. తర్వాత మనకి ఇక్కడ USB Type A పోర్ట్ అయితే ఇచ్చాడు. అండ్ అట్లాగే మనకి SD కార్డ్ స్లాట్ ఇచ్చాడు. సో మనకి కావాల్సిన అన్ని పోర్ట్స్ మనకి డెల్ XPSలో అయితే ఇచ్చాడు. సో మీకు ఎక్స్ట్రా డాంగిల్స్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు యాపిల్ మ్యాక్బుక్ ప్రోస్ తీసుకుంటే కనుక మనకి ఓన్లీ థండర్బోల్ట్ 3 పోర్ట్స్ కానీ లేదా USB Type C పోర్ట్స్ కానీ ఇస్తాడు. సో దానివల్ల ఏంటంటే మీరు ఎక్స్ట్రా డాంగిల్స్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. లెటర్స్ మీరు USB Type A పోర్ట్ యూస్ చేయాలన్నా లేదా SD కార్డ్ స్లాట్ యూస్ చేయాలన్నా సో మీరు ఎక్స్ట్రా డాంగిల్స్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో అదొకటి గుడ్ థింగ్ అండి మనకి డెల్ ల్యాప్టాప్స్లో. నా దగ్గర యాపిల్ మ్యాక్బుక్ ప్రో ఉందండి. సో ఆల్మోస్ట్ 2014 మోడల్. సో ఒకసారి మనం ఈ రెండింటికి కంపారిజన్ అయితే చూద్దాము. అంటే సైజులో మనకి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఏంటనేది. సో మనకి చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి సేమ్ సైజ్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనకి డెల్ XPS కొంచెం సైజ్ అయితే కొంచెం చిన్నగా ఉంది. బట్ మీకు డిజైనింగ్ వచ్చి ఆల్మోస్ట్ సేమ్ అండి. సో మీకు ఒకవేళ విండోస్ ల్యాప్టాప్లో బెస్ట్ ల్యాప్టాప్ కావాలంటే కనుక మీరు డెల్ XPS అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం దీన్ని ఓపెన్ అయితే చేద్దాము. సో ఇది ఒక చేత్తో ఓపెన్ చేసేది కాదండి. సో మనకి మ్యాక్బుక్ ప్రోస్ అయితే ఆల్మోస్ట్ ఒక చేత్తో లిఫ్ట్ చేస్తే మనకి లిఫ్ట్ అవుతుంది. సో దీనిలో మనం 2 చేతులు వాడైతే ఓపెన్ చేయాలి. సో ఇదండి మనకి కంప్లీట్గా ల్యాప్టాప్ వచ్చేటప్పటికి. సో మీరు కీబోర్డ్ దగ్గర సర్ఫేస్ వచ్చేటప్పటికి మనకి కార్బన్ ఫైబర్ మెటీరియల్ అయితే ఇచ్చాడు. సో విచ్ ఇస్ చాలా స్మూత్ ఉంది, చాలా బాగుంది యాక్చువల్లీ. సో తర్వాత నాకు డెల్ XPS ల్యాప్టాప్స్లో నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే కీబోర్డ్స్ అండి. సో కీబోర్డ్ ట్రావెల్ కూడా మనకి చాలా బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి బ్యాక్లైట్ కీబోర్డ్ అండి. సో మనం నైట్ టైం వర్క్ చేసుకోవడానికి ఇది కైండ్ ఆఫ్ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ లైట్ ఉంటుంది కాబట్టి మీరు కీస్ని నోటీస్ చేయడం అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో తర్వాత మనకి ట్రాక్ ప్యాడ్ చూసినా మనకి చాలా నీట్ లుక్ అయితే ఉంది. సో దీనిలో పెద్ద ట్రాక్ ప్యాడ్ అయితే లేదు. సో మనకి ఈ ట్రాక్ ప్యాడ్ వచ్చేటప్పటికి కైండ్ ఆఫ్ రీజనబుల్ సైజ్లో ఉంది. సో ఇది వచ్చి మనకి 2019 మోడల్ అండి. ఒకవేళ మీరు 2020
మనకి డెల్ ఎక్స్పీఎస్ తీసుకుంటే గనక వీళ్ళు ట్రాక్ ప్యాడ్ని అయితే చాలా పెద్దదిగా చేశారు. సో అదొకటి కైండ్ ఆఫ్ యూనిక్ థింగ్ అనమాట యాక్చువల్లీ 2020 ల్యాప్టాప్స్కి వచ్చి. సో మీరు ఈ స్క్రీన్లో చూస్తే కనుక మనకి థిన్ బెజల్స్ అయితే ఉన్నాయి. సో ఇదొకటి కైండ్ ఆఫ్ యూనిక్ థింగ్ అండి ఈ ల్యాప్టాప్స్లో వచ్చేటప్పటికి. మీరు పాత ల్యాప్టాప్స్ కానీ లేదా కొంచెం ఓల్డర్ జనరేషన్ ల్యాప్టాప్స్ చూసుకుంటే కనుక మనకి బెజల్స్ వచ్చి చాలా లావుగా ఉంటాయి. సో వీళ్ళు బెజల్ సైజ్ తగ్గించి అండ్ మరో ల్యాప్టాప్ సైజ్ని కూడా ఆల్మోస్ట్ చాలా తగ్గించారని చెప్పాలి. సో తర్వాత మనకి పైన వచ్చేటప్పటికి ఒక కెమెరా ఉందండి. సో ఈ కెమెరా ఆల్మోస్ట్ చాలా చిన్నగా ఉంది అండ్ మరోర్ ఇంత చిన్న స్పేస్లో వీళ్ళు కెమెరా ఎట్లా ఫిట్ చేశారు నాకైతే అర్థం కాలేదు. సో తర్వాత మనకి కార్నర్లో పవర్ బటన్ ఇచ్చేయండి. సో ఈ పవర్ బటనే మనకి టచ్ ఐడి కింద కూడా వర్క్ అవుతుంది. సో ఒకవేళ మీ ల్యాప్టాప్ని లాక్ చేసి అన్లాక్ చేయాలన్నా సరే మీరు టచ్ ఐడి మీద ట్యాప్ చేసి ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది. సంథింగ్ లైక్ మన ఫోన్స్లో టచ్ ఐడి ఉన్నట్టు. సో విచ్ ఇస్ చాలా ఇంప్రెసివ్ అండి. సెక్యూరిటీ వైజ్గా మనం చూసుకోవాల్సిన పని అయితే లేదు. సో ఇంకా మనకి దీని వెయిట్ విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ ఇది 1.8 kgs అయితే ఉంటుంది. సో విచ్ ఇస్ రీజనబుల్ వెయిట్ అండి. సో మీరు ఒకవేళ కాలేజ్కి వెళ్తున్నా లేదా ఆఫీస్కి వెళ్తున్నా మీరు దీన్ని చేతితో అయితే క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో దీని ఒకసారి సెటప్ ప్రాసెస్ అయితే చూద్దాము. సో సెటప్ ప్రాసెస్ వచ్చేటప్పటికి మనకి చాలా సింపుల్. సో మీరు పవర్ బటన్ హిట్ చేయగానే మనకి డెల్ సింబల్ అయితే వస్తుంది. వచ్చి మనకి సెటప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో తర్వాత మనకి విండోస్ సెటప్ గురించి మీకు తెలిసిందే. Hi there, I'm Cortana and I'm here to help. A little sign in here, a touch of Wi-Fi there, and we'll have your PC ready for all you plan to do. సో మనకి సెటప్ ప్రాసెస్ అయితే అయిపోయిందండి. అండ్ తర్వాత మనకి దీని స్పెక్స్ విషయానికి వస్తే ఇది వచ్చి డెల్ XPS 7000 సిరీస్ అండి. సో మీకు ఇందులో ప్రాసెసర్ వచ్చేటప్పటికి ఇంటెల్ కోర్ 9th జనరేషన్ i7 ప్రాసెసర్ అండ్ మోరోవర్ ఇది 6 cores తో అయితే వస్తుంది. సో ఇంకా గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే ఇందులో మనకి NVIDIA గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. సో ఇందులో మనకి ర్యామ్ వచ్చేటప్పటికి DDR4 16 gigs ర్యామ్ అయితే ఉంది అండ్ స్టోరేజ్ వచ్చేటప్పటికి 512 M.2 NVMe SSD హార్డ్ డ్రైవ్ అయితే ఉంది. సో మీరు కావాలంటే ఈ రెండు అప్గ్రేడబుల్ అండి. సో ర్యామ్ వచ్చి మీరు ఆల్మోస్ట్ 16 gigs నుంచి 64 gigs వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అట్లాగే మీరు స్టోరేజ్ ని కూడా మీరు 512 gigs నుంచి ఆల్మోస్ట్ 2 TB 4 TB వరకు మీరు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇది ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మీకు మళ్ళీ టెక్నీషియన్ అయితే అవసరం లేదండి. సో మీరు సింపుల్ గా మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక ఈజీగా మీరే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం దీని డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ డిస్ప్లే విషయానికి వస్తే ఇది 15.6 inch 4K Ultra HD OLED డిస్ప్లే అండి. సో ఇది మనకి టచ్ స్క్రీన్ అయితే కాదు. సో మీకు ఒకవేళ టచ్ స్క్రీన్ కావాలంటే కనుక అంటే మీకు ఆప్షన్ అవైలబుల్ లేదని కాదు, ఉంది. కాకపోతే ఏంటంటే మీరు పర్చేస్ చేసేటప్పుడే మీరు ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి 4K టచ్ స్క్రీన్ కావాలంటే కనుక మనకి చాలా ఎక్స్పెన్సివ్ ఉందండి. ఒకవేళ మీరు ఫుల్ HD టచ్ స్క్రీన్కి వెళ్తే కనుక మీకు కొంచెం మనీ అయితే తక్కువ పడే ఛాన్స్ ఉంది. తర్వాత దీని బ్రైట్నెస్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మనకి 400 nits ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉంది. సో ఇందులో నేను ఒక యూట్యూబ్ వీడియో అయితే ప్లే చేస్తాను. సో ప్లే చేస్తే మీకు ఆ క్వాలిటీ ఎట్లా ఉందనేది మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. సో తర్వాత నేను నా iMac వచ్చి 5K డిస్ప్లే అండి. ఈ సేమ్ వీడియో నేను నా iMacలోను అట్ ద సేమ్ టైం ఈ ల్యాప్టాప్లోను రెండిట్లోనూ ప్లే చేసి చూశాను. సో రెండిట్లోనూ మీకు డిఫరెన్స్ అయితే ఎక్కడ నోటీస్ చేయరు. సో డిస్ప్లే వచ్చి చాలా బాగుంది. సో విచ్ ఈస్ గుడ్ అనమాట మనకి ప్రైస్ పాయింట్లో ఈ డిస్ప్లే రావడం. సో తర్వాత మనకి ఇందులో స్పీకర్స్ వచ్చేటప్పటికి నేనైతే యాజ్ ఎ 15-inch ల్యాప్టాప్ కింద మనకి సైడ్స్ని ఇస్తాడేమో అనుకున్నాను, బట్ సైడ్స్ని అయితే ఇవ్వలేదు. సో వీడి కింద ఇచ్చాడండి స్పీకర్స్. సో దీని సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో ఒకసారి మీకు కావాలంటే కనుక వినొచ్చు. సో నేను ఒక ట్రైలర్ అయితే ప్లే చేస్తాను. సోలో బ్రతికే సో బెటర్ అంట. సో ఈ ట్రైలర్ అయితే ఒకసారి చూద్దాము. అసలు వీడెవడు? సో ఇది మ్యాక్స్ సౌండ్ అనమాట. చేసుంటాడు వీళ్ళు ఖర్చు పెట్టి మరీ వీడి కటౌట్ ఎందుకు తగలబెడుతున్నారు? ఇదంతా తెలియాలంటే మీరు నా కథలోకి రావాలి. మనిషి ప్రకృతి ధర్మం పాటించాలి. సో
సో ఇంకా ఓఎస్ విషయానికి వస్తే ఇందులో మనకి విండోస్ 10 హోమ్ ఎడిషన్ అయితే ఉంది. సో ఇది 64 బిట్ ఆర్కిటెక్చర్ ఓఎస్ అండి. డెల్ సపోర్టెడ్ యాప్స్ వచ్చి మనం ఎప్పుడైతే ఓఎస్ ఇన్స్టాల్ చేస్తామో ఓఎస్ తో పాటుగా ఈ డెల్ సపోర్టెడ్ యాప్స్ కానీ లేదా సాఫ్ట్వేర్స్ కానీ ఇన్స్టాల్ అయిపోతున్నాయి. సో డెల్ వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది మీ ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే గ్రాఫిక్స్ కానీ ఎఫిషియెంట్ గా రన్ చేయడానికి ఈ యాప్స్ అయితే ఉపయోగపడతాయని చెప్తున్నారు. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ యాప్స్ వల్ల మనకి ల్యాప్టాప్ అనేది కైండ్ ఆఫ్ స్లో అయిపోతూ ఉంటుంది. సో ఈవెన్ మీరు డెల్ సపోర్ట్కి ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటంటే ఆ యాప్స్ని డిలీట్ చేయడమే. సో నా సజెషన్ అయితే మీరు ఒకవేళ వన్స్ మీరు డెల్ ల్యాప్టాప్ తీసుకుంటే కనుక, అంటే ఇది ఒకటేనే కాదు, మీరు ఏ డెల్ ల్యాప్టాప్ తీసుకున్నా మీకు వచ్చిన తర్వాత ఒకసారి ఆ యాప్స్ని అయితే అన్ఇన్స్టాల్ చేసుకోండి. అన్ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ అయితే బూస్ట్ అవుతుంది. సో తర్వాత మనకి బ్యాటరీ లైఫ్ చూస్తే ఇందులో మనకి బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుందండి. ఆల్మోస్ట్ మనకి 9 to 10 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అది కూడా మీరు ల్యాప్టాప్ని ఏ పర్పస్ కోసం వాడుతున్నారు అన్న దాన్ని బట్టి మీ బ్యాటరీ లైఫ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ ఇంటెన్సివ్ టాస్క్లు వాడుతుంటే కనుక, సంథింగ్ లైక్ గేమింగ్ కానీ లేకపోతే వీడియో ఎడిటింగ్ కానీ వాడుతుంటే కనుక మీ బ్యాటరీ అయితే త్వరగా డ్రైన్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు ఇందులో మూవీస్ కానీ లేకపోతే రెగ్యులర్ బ్రౌజింగ్ కానీ అట్లాంటివి చేస్తుంటే కనుక మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత మనకి ఈ ఛార్జింగ్ కేబుల్ అండి. సో ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్ అన్ని మనకి మ్యాగ్నెటిక్ ఛార్జర్స్ అయితే ఇస్తున్నారు. సో మరి డెల్ ఎందుకు మనకి మ్యాగ్నెటిక్ ఛార్జర్ అనేది ఇంక్లూడ్ చేయలేదో నాకైతే అర్థం కాలేదు. అండ్ మోరోవర్ నాకు ఛార్జర్ ఓకే కానీ బట్ మ్యాగ్నెటిక్ ఛార్జర్ లేకపోవడంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి 1,50,000 నుంచి 2 lakhs వరకు పడుతుంది. అంటే మీరు ఏ ఆప్షన్స్ తీసుకున్నారనేది, అంటే మీరు స్టోరేజ్ ఎక్కువ తీసుకున్నారా, ర్యామ్ ఎక్కువ తీసుకున్నారా అనే దాన్ని బట్టి మన ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నా సజెషన్ అయితే మీరు బేసిక్ కాన్ఫిగరేషన్ తీసుకుని మీకు వచ్చిన తర్వాత మీకు డీల్స్లో ఏదన్నా ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ దొరికితే దాన్ని తెచ్చుకుని అప్గ్రేడ్ చేసుకోండి. సో మీకు ఒకవేళ దీని కరెంట్ ప్రైస్ చూడాలనుకుంటే కనుక నేను అమెజాన్ లింక్స్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తానండి. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో మీరు ఒకవేళ స్టూడెంట్ అయినా, కాంటెంట్ క్రియేటర్ అయినా అండ్ మోరోవర్ మీరు విండోస్ స్పెసిఫిక్ ల్యాప్టాప్ కావాలనుకుంటే కనుక ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అండి. మీరు ఒకవేళ క్లియర్ మైండ్తో ఉండి నాకు డెల్ కానీ లేకపోతే మ్యాక్బుక్ కానీ నాకు ఏదైనా ఒక ల్యాప్టాప్, మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ల్యాప్టాప్ కావాలంటే కనుక నేను మ్యాక్బుక్ ప్రోని అయితే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన M1 చిప్ తోటి అయితే మనకు ఆ మ్యాక్బుక్ ప్రోస్ వచ్చి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంది. సో వాటితోటి నాకు తెలిసి ఈ ల్యాప్టాప్స్ ఏవి కంపీట్ కాలేవు. సో మీకు ఒకవేళ కావాలంటే కనుక నేను మేబీ నెక్స్ట్ వర్షన్లో మ్యాక్ మినీని అయితే అన్బాక్స్ చేస్తాను. సో అన్బాక్స్ చేసినప్పుడు నేను మీకు దీని పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్తాను. సో ఇదండి మనకి ల్యాప్టాప్ గురించి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.